నేటి మంచి మాట రచన పఠనం చక్రవర్తి. కలిమి కలిగి ఒకడు కలతలమునుగును, పేద ఒకడు తేలు మోదములను. కలిమిలేములెల్ల కాయానికే కాని, ఆత్మకంటనట్టి అతడి యోగి. కలిమి కలిగి ఒకడు కలతలమునుగును, పేద ఒకడు తేలు మోదములను. కలిమిలేములెల్ల కాయానికే కాని, ఆత్మకంటనట్టి అతడి యోగి. ఒకడు ఎంత సంపదల్లో ఉన్నా గాని బాధల్లో మునిగి ఉంటాడు. ఒకడు పేదవాడైనప్పటికీ చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఏమిటి తేడా అంటే, ఈ కలిమి లేమి అన్నవన్నీ కూడా శరీరానికి అంటుతాయేమో తప్ప ఆత్మకి అంటకుండా ఉన్నవాడే నిజమైన యోగి అని ఈ పద్యం భావం.